ప్రైజ్ తలాడండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. మీ అవమానమునకు ప్రతిగా. ప్రియ దేవుని బిడ్డలారా, గతించినటువంటి కాలంలో మీరు ఎంతగా అవమానించబడ్డారో, ఎంతమంది వ్యక్తులు, ఎంతమంది మనుషులు అయితే నీవు దేనికి పనికిరావు, లేకపోతే నువ్వు ఏమీ కూడా చేయలేవు, నీ వల్ల ఏమీ కాదు, ఇక నీకు ఉద్యోగం రాదు, ఇక నీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందదు, నువ్వు ఎక్కడ వేసినట్లుగా అక్కడే ఉంటావు అన్నటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల ద్వారా అవమానకరమైనటువంటి మాటలు నీతో మాట్లాడి ఉంటున్నారా? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారు మాట్లాడినటువంటి మాటలన్నిటిని బట్టి కూడా నీవు దిగులు చేస్తూ ఎందుకు ఇలా అన్నారు, నా నా బ్రతుకు ఇంతేనా, నా యొక్క జీవితం ఇంతేనా అని నిన్ను నీవు కూడా డిసప్పాయింట్ అయిబడినటువంటి సందర్భాలు కూడా నీ జీవితంలో చాలా సందర్భాల్లో ఉంటాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతకరమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తా ఉంటున్నాడు. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నీవు పొందబోతా ఉంటున్నావు. ఎంతగా నువ్వు అవమానపరచబడ్డావు, ఏ వ్యక్తి ద్వారా నీవు అవమానానికి గురయ్యావు, ఎంతగా నీవు చాలా అంటే చాలా నిరుత్సాహంతో నువ్వు ఉండి ఉంటున్నావు, అదే వ్యక్తుల దగ్గర, అదే మనుషుల దగ్గర ఆయన నీకు రెట్టింపు విధములైనటువంటి ఘనతతో ఈ ఉదయకాల సమయంలో ఆయన నిన్ను నింపబోతా ఉంటున్నాడు. కాబట్టి నీవు ఈరోజు దేవుడు నీతో ఏ వాగ్దానం అయితే మాట్లాడి ఉంటున్నావో ఆ మాటలని నీవు గట్టిగా పట్టుకొని ప్రభు పాదాల చెంత, అయ్యా ఈ యొక్క వాగ్దానాన్ని నా జీవితంలో మీరు నెరవేర్చండి, నేను ఎంతగా అవమానపడ్డానో అంతగా రెట్టింపు విధములైనటువంటి దీవెనను మీరు నాకు ఇవ్వబోతున్నందుకై మీకు వందనాలు అని కృతజ్ఞతా భావం కలిగి ప్రార్థనా రూపకంగా నీవు ముందుకు కొనసాగించగలిగినట్లయితే ప్రభు యొక్క కృప దీవెన మెండుగా నీకు తోడై ఉండును గాక. ఆమె. మరి అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, ఉన్నతుడా, మహోన్నతుడా, అద్భుతమైన దేవా, నీకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయమని అడుగుచుంటున్నాం ప్రభా. గొప్ప తండ్రి నీకు స్తోత్రములు అయ్యా. నీ బిడ్డలు ఎవరి ద్వారా ఎంతగా అవమానం పరచబడి ఉంటున్నారు తండ్రి, రెట్టింపు విధములైనటువంటి ఘనతను నీ ప్రియ బిడ్డలకు మీరు దయచేసి అన్ని విషయాల్లో కూడా మీరు సహాయం చేయమని యేసు ఘననామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.